కొంతమందికి చాయ్ తాగనిదే రోజు ప్రారంభం కాదు. టీని కొన్ని రకాల మసాలా దినుసులు కూడా కలిపి చేస్తారు. అలాంటి వాటిలో అల్లం, యాలకులు, లవంగాలు ప్రధానమైనవి. ప్రధానంగా యాలకులు వేసి చేసిన టీ ఆహ్లాదకరమైన సువాసన, రుచిని కలిగి ఉంటుంది. ఈ చాయ్ కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాలకులు భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఒక ఔషధ గుణాలను కలిగిన పదార్థం కూడా. టీలో యాలకులు చేర్చి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. టీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కొన్ని రకాల టీలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్రీన్ టీ వంటివి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కొన్ని రకాల టీలు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అలాంటి వాటిల్లో యాలకులతో చేసిన టీ ఒకటి. యాలకులతో చేసిన చాయ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జ్ఞాపక శక్తి పెంచుతాయి. నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాలకులు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఒక కప్పు నీటిని మరిగించండి. దీనిలో 2-3 యాలకులు, 1 అంగుళం దాల్చిన చెక్క, కొద్దిగా ఇంగువ వేసి మరిగించండి. తర్వాత చాయ్ పొడిని వేసి కాసేపు మరిగించి స్ట్రైనర్ తో వడకట్టి మీరు ఇష్టమైతే పాలు, చక్కెర కూడా వేసుకోవచ్చు. అయితే ఉదయం లేచిన వెంటనే 1 కప్పు టీ తాగడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. సాయంత్రం భోజనం తర్వాత కూడా తాగొచ్చు. అయితే అధికంగా యాలకులు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు యాలకులను తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.